సో, అయితే కమింగ్ టు 'బ్రో' అంటే ఇంతకుముందు అంటే మీకు ఫస్ట్ ఒక బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా గదా! రీచ్ అయిన సినిమా. బాగా అంటే జనాలకు బాగా కనెక్ట్ నాకు చిన్న లైట్ పడిన సినిమా. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అవకాశం గానీ, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికిందా? బ్రో ఈజ్ అగైన్ అది ఆపర్చునిటీ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. చాలా లక్కీయెస్ట్ ఆపర్చునిటీ. నేను వేరే సినిమా చేస్తున్నాను, చిన్న సినిమా, జస్ట్ హీరో రోల్ చనిపోద్ది అన్న ఒక 4-5 డేస్ షూట్ అన్నట్టు అంటే సరే ఫ్రెండ్షిప్ కోసం చేసేసాను. ఆ ప్రాసెస్లో ఆల్రెడీ బ్రో జరుగుతుందని, బ్రో కాంబినేషన్ ఎలా ఉందనే విషయం నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్టర్ ఇక్కడ ఆయన కాదు, సముద్రకని. అసలు అది ఉందనే విషయం కూడా నాకు తెలియదు. ఆ కాంబినేషన్లో సినిమా జరుగుతుంది, నాకు దగ్గర చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది. అది తెలియదు. జనరల్గా నా పని నేను చేసుకుని పోతుందో అప్పటికే బ్రోకి ఇంకొక ఇద్దరిని 6 months నుంచి వర్క్షాప్ అవి చేసి పెట్టుకున్నారండి. పెట్టుకున్నారంటే లేకపోతే షూట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ డే ఆఫ్ షూట్, రేపు నుంచి షూట్. ముందు రోజు త్రివిక్రమ్ లేదు, నాకు ఇంకెవరో కావాలి ఈ రోల్కి, ఇంకా వేరే వాళ్ళు ఎవరో కావాలి, ఎవరిని చిన్న సినిమాలు హీరోలుగా చేసిన ప్రొఫైల్ ఉంటే తీసుకోండి, కలెక్ట్ చేయండి అని చెప్పారండి టీంకి. సో దెన్ సాయిధన్ మేనేజర్ నేను ఏదైతే సినిమా చేసిన ఆ ఏడీని ఎవరిని చిన్న సినిమాలు హీరోలు ఉంటే ప్రొఫైల్ పంపించు వర్మ అని చెప్తే అబ్బాయి ఒక 4-5 ప్రొఫైల్ పంపించాడు. ఆ 4-5 ప్రొఫైల్లో ఫార్చునేట్లీ నాదొకటి. సో వాళ్ళకి ఆ ప్రొఫైల్ తెచ్చి పిలిపించండి నన్ను. ఫస్ట్ డే ఆఫ్ షూట్ అప్పుడు షూట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆడిషన్స్ లేవు. లేదు, ఫస్ట్ డే ఆఫ్ షూట్ స్టార్ట్ అయిపోయింది. వెళ్తే ఆల్రెడీ హగ్ చేసుకుంటాడు చూడండి, మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సీక్వెన్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే నేను మొత్తం అందరూ స్లో మోషన్లో పడుతున్నారు, అందరిని ఒకే చోటు చూడడం. సాయిధన్ తేజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సముద్ర గారు అందరూ అలా చాలా హడావిడిగా జరుగుతుంది సెట్. నన్ను పిలిచారు, నేను కూర్చున్నా, చూస్తున్నా, అందరూ ఉన్నారు. ప్రియప్రకాష్ వారియర్ అందరూ ఉన్నారు, చూస్తున్నా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అదేంటి సర్లే అయితే అనుకుని నుంచున్నా, చూస్తున్నా, షూట్ చూస్తున్నా. కాసేపు కోఆర్డినేటర్ వచ్చి మీరైనా పరిచయం చేసుకుని ఒక ఫోటోగ్రఫీ పిలిచి ఒక ఫోటో తీయండి అన్నాడు. తీశారు. సరే సముద్రగిరి గారు చెప్పాను, నువ్వు వెళ్ళిపోవచ్చు బ్రో అన్నాడు. అదేంటి అలా ఫోటో తీశారు, పొమ్మన్నారు. ఓకే, వర్కౌట్ అవ్వలేదేమో, సర్లే అయితే వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాను. దెన్ ఈవినింగ్ కాల్ వచ్చింది, నువ్వు అదేదో యాడ్లో చేసి ఆ షర్ట్ నీ దగ్గర ఉందా అన్నారు. ఆ షర్ట్ నాకు వాళ్ళదే సార్ ప్రొడక్షన్, నా దగ్గర ఉండదు, బట్ వీ కెన్ ట్రై ఇట్, ఎక్కడైనా దొరకవచ్చు, వెస్ట్ సైడ్ అటువంటి చోట్ల దొరకొచ్చాడు. అవునా, సరే అయితే ఒకవేళ ఉందేమో చూడు, మన టీంకి మన డిజైనర్స్ కూడా చూస్తారు, నువ్వు రేపటి నుంచి షూట్ నీకు అన్నారు. అది రేపు నుంచి అయినా ఓకే సరే. అప్పటికి 10 అయిపోయింది. ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే వెళ్ళాను. నేను అగైన్ ఏమనుకున్నాను అంటే అంటిల్ అంటే నాకు క్యారవన్లో ఇంత స్క్రిప్ట్ ఇచ్చేంత వరకు ఓకే, పవన్ కళ్యాణ్ గారు, సాయిధన్ గారు ఎవరో డిస్ట్రాక్ట్ చేయని ఒక గుడ్ లుకింగ్ ఫేస్ కావాలేమో, అది ఏముండదేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను. నన్ను కో-డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ ఇచ్చి చెప్పినప్పుడు ఐ ఫీల్ చాలా ఉంది, చాలా స్కోప్ ఉంది. ఫస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత నుంచి ఓకే, ఇట్స్ చాలా ప్రామినెంట్, బాగా రీచ్ అవ్వగలిగితే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేసుకుందాం అని చేసుకున్నాను. సో మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పుడు ఆ టైం? పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు మామూలుగా అప్పుడు ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ఏది జరుగుతున్నాయి, ఆయన మార్నింగ్ 7కి వచ్చి 2కి వెళ్ళిపోయేవారు, చాలా ఫాస్ట్గా షూట్ చేసేవారు. ఆయన వచ్చినప్పుడు మేజర్ ఆయన పాటలు షూట్ చేయడానికి ట్రై చేసేవారు. ఆయన ఒకసారి నా షార్ట్స్ ఏమో నేను ఏం చేశానంటే మళ్ళీ క్యారవన్లో ఏం కూర్చుంటాను అని మన సెట్లోనే ఒక పక్క రూమ్ ఉంటే అక్కడ కూర్చున్నాను. అక్కడ కట్ అని వినిపించింది. ఈ లోపల ఒక వ్యక్తి అలా లోపలికి వస్తున్నారు. అయితే ఒక సిల్అవుట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన రూమ్లోకి వస్తున్నారు, ఇంకెవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. సరే కంఫర్టబుల్గా ఉంటుందో లేదని చెప్పి నేను లేచి వెళ్ళిపోతుంది, చేయలా పట్టుకుని పర్లేదు రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. ఈ డిస్టెన్స్లోని కూర్చోబెట్టారు. ఐ లైక్ ఇక ఇమాజిన్ ఎలా ఉంటున్న పరిస్థితి, ఊపిరాడిన పరిస్థితి. ఎంత కూర్చున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, పేరేంటి, ఏ ఊరివి, క్వశ్చన్స్ అడిగారు. అడగగానే ఇంకా అసలు టప ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు ఆన్సర్ చెప్పేసాం. సో ఈ వాజ్ లైక్, ఈ లోపల అసిస్టెంట్ ఏదో కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు, ఇచ్చారు, తాగాం. ఆ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఆ కొబ్బరి నీళ్ళు ప్రసాదంలో తాగేసా. దెన్ ఇలా కూర్చుని ఇంకేమైనా అడగండి సార్ అన్నట్టు చూస్తున్నా. ఐ వాజ్ లైక్, ఇక రెస్పెక్ట్ ఎలా తెలపాలి తెలియదు, ఇలా ఉన్నాను కాస్త చిన్న బంతిలో అలా ముడుచుకుంటూ ఒక 15 minutes అలా చూస్తూ కూర్చున్నాను. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎనర్జీస్ని ఫీల్ అయ్యే అవకాశం దొరికింది. ఓకే, అది ఒకసారి కలిసింది, ఇంకా అంతే అండి, అది ఒకసారి కలిసా. అది ఇంకా యూనివర్స్ అలైన్ చేయాలి, ఎప్పుడెప్పుడు కలుస్తాం. అయితే సాయిధరం తేజ్ గారు కూడా అప్పుడు అంటే ఒక మేజర్ ఇది నుంచి బయటపడిన తర్వాత చేసిన ఇది కదా. సో మరి ఆయనతో ఎలా ఉండేది అంటే, ఎందుకంటే ఎక్కువ శాతం ఆయనతోనే కదా మీ కాంబినేషన్స్. మరి అంటే చాలా బాగుండేది అండి. ఈజ్ టూ హంబుల్. మన దగ్గరికి వెళ్ళే కొద్దీ
చాలా బాగా అనిపిస్తారు ఆయన. అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు. మీకు అంతకుముందు ఆ టైంలో ప్రమోషన్ టైంలో చాలాసార్లు చెప్పా, సముద్రగని గారు ఏదో టైంలో ఒక రియాక్షన్ ఇస్తున్నప్పుడు నేను ఫాస్ట్గా చెప్పేస్తుంటే, ఎందుకురా నీకు అంత తొందర అంటే, ఆయన లేదు లేదు నేను కెమెరా అవుట్ సైడ్ ఉండి ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నా, ఐ మీన్ నా కౌంటర్ ఇస్తున్నా. ఆయనకి ఏంటి ఆ షార్ట్కి సాయిధరం తేజ్ గారు స్లో మోషన్లో చాలా స్లోగా కావాలి. మన రియల్ టైంలో నేను కౌంటర్ ఇచ్చేస్తున్నప్పుడు నాకు తెలియక ఇచ్చేస్తున్నా. ఆయన ఎందుకురా నీకు అంత ఉన్నప్పుడు సరే లేదు నా కళ్ళలో చూసి ఆ టైంలో చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పేస్తాడు అని సపోర్ట్ చేస్తాడు. సో అంత బ్రదర్హుడ్ ఉండేది చాలా. దానివల్ల నేను చాలా ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది.